ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనం. ఈ విస్తారమైన యోచనల వలన నీవలసి ఉన్నావు. నీ విస్తారమైన యోచనల వలన నీవలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన ప్రతీది పరిశీలించే దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఆయన కృప విస్తారంగా ఉంచి ఆయన బిడ్డల అయిన వారందరి ఎడల ఆయన కృప విస్తారంగా ఉంచి ప్రేమించే దేవుడు. ఆయన కృప మనపై ఉంచే సమయాల్లో ఏమవుతుందంట, నిన్ను కాపాడి రక్షించి నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచాలని దేవుడు ఆశపడే సమయంలో నువ్వేం చేస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు, దయచేసి ఈ నా మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు. నేను ఎక్కడ చూసి చెప్పడం, యూట్యూబ్లో చూసి చెప్పడం, దైవజనులు చెప్పేవి కాదు. దేవుడు నాలో ఉండి ఏం మాట్లాడుతున్నాడో, నేను మనిషిని, నాకు మాటలు సరిగ్గా రావు, నెత్తిదాన్ని. అయినప్పటికీ దేవుడు ఆయన ఒక వాక్యం చెప్పాలనే ఆశ చెప్పాను. 2010 నుంచి నాకు యూట్యూబ్లో వాక్యం చెప్పాలి, దేవుడు పాటలు పాడాలని ఆశ. ఏదో నాకు బాగా వాక్యం వచ్చు, నేను చెప్తున్నాను అని నేను ఏమాత్రం అనుకోవట్లేదు ప్రియ సహోదరి సహోదరులారా. ఇప్పుడు ఒక భోజనాలకి వెళ్తాం మనం, ఫంక్షన్లకి. అంత ఎందుకు, మన ఇంట్లో కూడా మనం అప్పుడప్పుడు భోజనాలు చేసుకుంటాం. భోజనాలు అంటే ఏంటి, వెరైటీ ఐటమ్స్ వండుతాం. పలావ్ వండుకుంటాం. పలావ్లో ఏం వండుకుంటాం, చికెన్ ఫ్రై అయినా చికెన్ కర్రీ అయినా వండుకుంటాం. అలాగే ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, మటన్, అలాగే ఇంకా సాంబారు, చట్నీ, పెరుగు చట్నీ, పెరుగు, ఇట్లాగా ఇంక ఇవే కాదు, రకరకాల కూరలు మనం అన్నీ చేసుకోవాలనిపిస్తుంది. అదే రీతిగా బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏదైనా భోజనాలు పిలిచినప్పుడు సంతోషంగా వెళ్తాము. ఎందుకు, అక్కడ ఒక్క రకం కాదు, మనం చెప్పుకున్నవన్నీ మనం ఇంట్లో ఒకేసారి చేయలేము. చేసుకుంటే ఒక పలావ్ చేసుకుంటాం, చికెన్ వండుకుంటాం, లేకపోతే మటన్ అయినా వండుకుంటాం, ఏదో ఒకటి, ఒక నాన్ వెజ్ వండుకుంటాం, దాంట్లో చారు పెట్టుకుంటాం. ఇది మనకు తెలిసింది. అంతేగాని మనకు వచ్చినప్పటికీ అప్పుడప్పుడు వండుకుంటాం, కానీ ఒకేసారి అన్నీ భుజించలేము. అదే ఫంక్షన్కి వెళ్తే ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్క చోట్ల 20 ఉంటాయి, 30 ఉంటాయి, 10 ఉంటాయి, 5 ఉంటాయి, సంతోషంగా తినొస్తాము. అలాగే వాక్యం కూడా, దైవజనులు ఎంతోమంది వాక్యం చెప్తారు. అదే రీతిగా వాక్యము కూడా ఒక రుచికరమైన పదార్థాలు. ఒక పలావ్లోకి ఏం కావాలి, ఉట్టి పలావ్ తింటామా, బాగుందని తినం. దానికి ఏం కావాలి, కూర కావాలి. కూరతో పాటు సాంబార్ కూడా కావాలని ఆశపడతాం, పచ్చడి కావాలని ఆశపడతాం, పెరుగు చట్నీ కావాలని ఆశపడతాం. పెరుగు చట్నీ అయిపోయాక పెరుగు కూడా కావాలనిపిస్తుంది. నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే పెరుగు కూడా ఒక గ్లాసులో పోపించుకొని తాగేస్తాను, ఎందుకంటే నాకు ఇష్టం పెరుగు అంటే. ఈ రీతిగా అలాగే వాక్యం కూడా ఒక్కరే చెప్తున్నారు, ఈ ఒక్కరు చెప్తే వినడం అని కాదు. వాక్యం అనే ఒక బావి, వాక్యము ఒక నది లాంటిది. అందులో నుంచి వాటర్ తీసే కొద్దీ జీవజలాలు వస్తూ ఉంటాయి. రక్షణాధారమైన జీవజలంలో నుండి రక్షణాధారమైన జీవజలంలో అనే బావిలో నుంచి మనం నీరుని చేదుకునే వారంగా ఉన్నాము. రక్షణాధారమైన బావి వాక్యం అనేది రక్షణాధారమైన బావి. మనల్ని రక్షించేది, మనల్ని నడిపించేది, మనకు జీవంనిచ్చేది ప్రియ సహోదరి సహోదరులారా. అలాగే వాక్యము ఈ యొక్క యూట్యూబ్ పెట్టినప్పుడు ఏ వాక్యం వినపడుతున్నా మొదటి నుంచి చివరి వరకు చూడండి. నాదే చూడాలి, ఇంకొకరిదే చూడాలని కాదు. మీకు ఏ ఆహారం తినాలనిపిస్తుందో ఆ ఆహారం మొదటి నుంచి చివరి వరకు చూడవచ్చు. దానికి ఒక కట్టడ, ఒక నియమము అన్నది ఏమీ లేదు. వాక్యము ఒక బావిలో నీరు ఏ రీతిగా చేదుకుంటామో ఆ రీతిగా ఒక్క లీటర్ వచ్చి ఆగిపోతున్నాయా వాటరు, మనకు సరిపోతాయా, చాలు బకెట్ నిండా పట్టుకుంటాం, బకెట్ నిండా తోడుకుంటాం. అదే రీతిగా వాక్యం కూడా మనకు సమృద్ధిగా కావాలి.
మనకి యూట్యూబ్ పెట్టినప్పుడు ఏ వాక్యం మనకి బాగుందంటే అన్నీ అనొచ్చు. ఇదే వినాలి, అది వినకూడదు, వారిదే వినాలి, వారికి లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలని లేదు. ప్రతి ఒక్కరిది వినొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడంటే, నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు. దేవుడు నీ పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేయాలనుకున్నప్పుడు నువ్వు నీ విస్తారమైన యోచనల వల్ల నువ్వు అలసిపోయి సొలసిపోయి నీరసించిపోతున్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నేను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుకొనుమని దేవుడు అంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్లకుండా ఎటువైపు వెళ్తున్నావు? నీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి? ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నావు, మిగతా సమయాల్లో నీ అడుగులు ఎటువైపుకి వెళ్తున్నాయి? ఒకసారి పరిశీలించుకో సహోదరి సహోదరుడా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదే త్రోవ, దీనిలో నడువుడని దేవుడు చెప్తున్నాడు. నీ త్రోవ ఎటువైపు ఉంది? నీ యొక్క జాలిగల హస్తాలు, దయగల హస్తాలు ఆయన మనపై చాపి నిత్యం ఆయన కృప చూపుతూ మనల్ని ఈ రీతిగా నడిపిస్తూ పోషిస్తున్న దేవుణ్ణి వదిలేసి నీ అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి? వెళ్ళరాని చోటుకు వెళ్తున్నాయా? దేవుడు అంటున్నాడు, నీ మీదకి వచ్చే దాన్ని వారు తప్పిస్తారేమో, నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో అని దేవుడు చాలా బాధపడుతున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, నీకు నీరసం వచ్చుద్ది. నీరసం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి రక్షిస్తారా అని దేవుడు అడుగుతున్నాడు. వారిని తప్పించి రక్షిస్తారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించుకో. నేను తప్పించలేరు, రక్షించలేరు. దేవుడు అక్కడే ఆయన నీకు జీవంనిచ్చిన దేవుడు, నేను సృష్టించిన దేవుడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తప్పిస్తాడు, నేను రక్షిస్తాడు. అంత గొప్ప దేవుడిని వదిలివేసి నువ్వు వేరొక వైపుకు వెళ్తున్నప్పుడు ఆయన నిన్ను వదిలేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన హస్తాల్లోంచి నువ్వు జారిపోతున్నావు. ప్రియా సహోదరి సహోదరుడా, జారిపోతే ఏమవుతుంది? రక్షింపబడడానికి అవకాశం ఏమాత్రం లేదు. ఆ రక్షణ అనేది దొరకదు. ఎంతో విలువలాడే పరిస్థితి ఎదురవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇప్పటి వరకు నీకు తెలియక నీ అడుగులు ఎటువైపుకి వెళ్ళినప్పటికీ ఈరోజు నువ్వు దేవుణ్ణి క్షమించమని ఆయన పాదాలు ఎదుటి సాగిలపడి ప్రార్థన చేసుకో. దేవుడిని క్షమిస్తాడు. ఎప్పుడు నీ అడుగులు ఎటువైపు ఉండాలి? తప్పించి రక్షించే దేవుడి వైపు మాత్రమే నీ అడుగులు ఉండాలి. ఆయన సన్నిధిలోకి నీ అడుగులు వెళ్ళాలి, కానీ వేరొక వైపుకి నువ్వు వెళ్ళకూడదు. దేవుడు ఏమంటున్నాడంటే, వెచ్చగా చల్లగానే ఉండమంటున్నాడు. నిలువెచ్చని పరిస్థితిలో ఉంటే పరిస్థితులన్నీ తారుమారుగా, బాధకరంగా, ఏమాత్రం సంతోషకరంగా ఉండవు. సంతోషం లేని పరిస్థితి, అసమాధాన పరిస్థితులు నీలో చోటు చేసుకుంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. ఒక ఉద్యోగం లేదు, నీకు అన్నీ ఇచ్చాడు. నీకు ఇంకా బిడ్డలు లేరు, పుడతారు. నీకు దేవుడు ఇచ్చే దేవుడు. నువ్వు బాగా ప్రార్థన చెయ్యి, నీకు ఈ సంవత్సరమే దేవుడు నీ గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు బాగా ప్రార్థన చెయ్యి, నీకు ఈ నెలాఖరులో జాబ్ వస్తుంది. నువ్వు బాగా ప్రార్థన చెయ్యి, నీ బిడ్డలు నీట్ ఎగ్జామ్ బాగా రాస్తారు, మంచి ఫలితాలు వస్తాయి. నువ్వు బాగా దేవుని ప్రార్థించు, నీ అడుగులు దేవుని వైపు వెయ్యి, నువ్వు నీ యొక్క అప్పుల భారం అంతా తీరిపోతుంది. అలాగే నీ కష్టాలు, నీ అనారోగ్య పరిస్థితులు అన్నీ సమస్తం మాయమైపోతాయి. కానీ ఈ వీటి మూలంగా దేవుడు నిన్ను గొప్ప చేయాలనే పరిస్థితిలో ఉండి ఆలోచిస్తున్న సమయంలో నీ యొక్క విస్తారమైన ఆలోచనలు చేసుకొని నువ్వు వేరొకరి దగ్గరికి వెళ్తే, మనిషి దగ్గరికి వెళ్తే దేవుడు ఏమీ చేయలేడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటున్నావు నీ జీవితంలో. నీ వృద్ధాప్యం దగ్గరకు వస్తుంది, నువ్వు దేవుని పట్టుకో, దేవుడు నిన్ను మంచిగా ఆరోగ్యం ఇస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, కాలము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది ఆయన యొక్క రక్షణను మనం ధరించుకుంటే, ఆయన ఇచ్చిన రక్షణను మనం అనుభవిస్తే మనకు అన్నీ సుఖము సంతోషము. ప్రతి విషయంలోనూ సుఖము సంతోషమే, కానీ బాధ ఉండదు. ఆయన చేసే దేవుడు కాబట్టి నమ్మకంగా ఎదురు చూడాలి, అపనమ్మకంతో ఎదురు చూడకూడదు. దేవునికి వందనాలు. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. విస్తారమైన యోచనల వలన అలసిపోయే వారిగా ఉన్న తండ్రి నాయన, మా జీవితాలను ప్రభువా నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని క్షమించి తండ్రి నాయన, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన నన్ను మమ్మల్ని క్షమించండి అయ్యా. మా అడుగులు ఎప్పుడు నీ వైపే, నీ సన్నిధికే ఉండులాగిన, నీ సన్నిధిలో ఉండులాగిన ప్రభువా నాయన, మా అడుగులను నీ సన్నిధి వైపు నడిపించండి ప్రభువా.
తండ్రి నీట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎవరైతే ప్రభు నాయన నిన్ను ప్రేమిస్తూ ప్రభు నాయన నీలో బలంగా ఉంటూ ప్రభు నాయన నిన్ను వేడుకుంటున్నారో తండ్రి నాయన, నిజంగా నిన్ను ప్రేమిస్తున్న బిడ్డలని ప్రభు వారికి మంచి సీట్ అనుగ్రహించండి ప్రభు. యేసయ్య వారిని ఆశీర్వదించండి ప్రభు. తండ్రి నీ కృప వారిపై ఉంచి ప్రభు ఎగ్జామ్ రాపించి ప్రభు సాక్షులుగా నిలబెట్టండి. వాకు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశ్రయించి దీవించండి ప్రభు. కృపగల దేవా, మాకు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా తండ్రి. మా అందరి కుటుంబ సభ్యులలో ప్రభు నాయన నువ్వు మేలతో నింపుతున్నావు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. మా కుటుంబాల్లో మా బిడ్డల్లో తండ్రి నాయన నువ్వు నీ కృప మాపై ఉంచి ప్రభు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.